वागीशायस्य वदने लक्ष्मीर्यस्य च वक्षसि यस्यास्ते हृदये संवित् तं नृसिंहं भजे। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। नमो वदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्य नाम्ने गौरकृष्णे नमः। हे कृष्णा करुणसिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिकान्त राधाकान्त नमोऽस्तुते। तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकं। वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। भज श्रीकृष्णचैतन्य प्रभु नित्यानन्द श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृन्द। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। हरि ओम तत्सत्। श्री श्री राधा गोपीनाथ स्वामी श्रीमन चैतन्य महाप्रभु वाరు శ్రీమతి రాధారాణి శ్రీల గురుదేవులు శ్రీల ప్రభుపాద వారు పూజ్యపాద త్రిదండ స్వామి భక్తి కంకణ వనమాలజ్ గారు అనంతకోటి వైష్ణవుల యొక్క విశేషమైన అనుగ్రహం వలన అత్యంత పవిత్రమైన ఈ కార్తీక మాసంలో శ్రీ గర్గ సంహిత గురించి ప్రవచించడానికి మాకు శ్రవణం చేయడానికి మీ అందరికీ కూడా ఈ సద్భాగ్యం కలుగుతుంది. హరే కృష్ణ. కలేర్దోష నిదే రాజన్ అస్తి ఏకం మహానుగుణః కీర్తనాదేవ కృష్ణస్య ముక్త సంగం పరం వ్రజేత్. కలేర్దోష నిదే రాజన్. సుఖదేవ్ గోస్వామి శ్రీమద్ భాగవతంలో అంతిమ ఉపదేశం చేస్తున్నారు పరీక్షిత్ మహారాజుకి. రాజన్, కలేర్దోష నిదే రాజన్. ఈ కలియుగంలో అన్ని దోషాలే, ప్రతిదీ దోషమే. వస్తువు దోషం, మనిషిలో దోషం, గాలిలో దోషం, ఆకాశంలో దోషం, భూమిలో దోషం, నీరులో దోషం. ఇటువంటి పదార్థం ఏదని చెప్పండి, ఎందులో దోషమే లేదు. అటువంటి పదార్థం ఏమైనా ఉందా? కలియుగంలో ప్రతిదీ దోషపూరితం. ఒక గ్లాసు పాలు తీసుకురండి, ఒక గ్లాసు పాలు తీసుకురండి. కల్తీ లేనిది, దోషం లేని పాలు తీసుకురండి ఒక గ్లాసు. నెయ్యి వదిలేసేయండి, పాలే తీసుకురండి. ప్రతిదీ దోషంతో కూడింది. పృథ్వీ, ఇందులో ఏని కెమికల్ లేదు. నీరు, అందులో వదలని కంపెనీల మరి ముడి సరుకులన్నీ కూడా దాంట్లో వదిలేస్తున్నారు. ఆకాశం, మరి వాయు కాలుష్యం, గాలంతా కూడా కాలుష్యం అయిపోతుంది కదా. మరి దోషంతో కూడింది. పూజ చేద్దామంటే ప్రతి పదార్థం దోషంతో కూడింది. పూజకి దోషం లేని పదార్థం ఏమనుందా? కలో దోష నిదే రాజన్. దోషాల నిధి. కలియుగం అంటేనే దోషాల నిధి.
అన్ని దోషాలే. కలో దోష నిధి రాజన్ అస్తి ఏకం మహాన్ గుణ. ఒకే ఒక మహాన్ గుణం ఉంది, అన్ని దోషాలే. అందుకే పరీక్షిత్ మహారాజు కలియుగానికి ఉండడానికి స్థానం ఇచ్చారు. కలియుగం ఎప్పుడైతే ప్రాధేయపడింది, స్వామి నన్ను ఉండడానికి ఇక్కడ స్థానం ఇవ్వండి, పరీక్షిత్ మహారాజు అన్నారు, లేదు నువ్వు ఉండడానికి కుదరచ్చు, వెళ్ళిపో, నా రాజ్యంలో ఉండడానికి కుదరదు. మరి ఇంకెక్కడ ఉండమంటారు? మొత్తం పృథ్వీ అంతా కూడా మీ రాజ్యమే కదా. మొత్తం పృథ్వీ అంతా కూడా హస్తినాపురం కిందలో పనిచేసేది. పృథ్వీ అంతా నీ రాజ్యమే స్వామి. అలాంటప్పుడు ఎక్కడ ఉండమంటారు? అప్పుడు పరీక్షిత్ మహారాజు చూశారు, అన్ని దోషాలు ఉన్నాయి, కానీ ఒక మహాన్ గుణం ఉంది. కలోర్ దోష నిధే రాజన్ అస్తి ఏకం మహాన్ గుణ కీర్తనాదేవ కృష్ణస్య ముక్త సంగ పరం ప్రచేత్. భగవంతుని పవిత్ర నామాల్ని జపించడం ద్వారా, కీర్తన చేయడం ద్వారా, స్మరించడం ద్వారా, శ్రవణం చేయడం ద్వారా జీవుడు తత్క్షణమే ముక్తిని పొందుతాడు. తత్క్షణమే. మిగతా యుగాల్లో సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగాల్లో కొన్ని వందల వేల సంవత్సరాలు పట్టేది భగవంతుని ప్రాప్తి. కానీ కలియుగంలో ఏ క్షణమైతే మీరు కృష్ణ అన్నారు, ఆ క్షణమే ముక్తిని పొందారు. పాపం ముట్టుకోదు మిమ్మల్ని. ఏ క్షణమైతే రామ అన్నారు, ఆ క్షణమే ముక్తిని పొందారు. కలో అస్తి ఏకం మహాన్ గుణ. ఈ ఒక్క మహాగుణము చాలు అన్ని దోషాల్ని పాడు చేయడానికి. ఒక్క మహాగుణం చాలు. అందుకే ప్రతి అడుగడుగున మనం కృష్ణారామ అనుకోవడమే. ఏ పూజలు కూడా దోషం లేకుండా లేవు. ఏ హోమాలు కానీ, యజ్ఞాలు కానీ, దానాలు కానీ అన్నీ కూడా దోషపూరితమే. అలాంటప్పుడు పవిత్రమైన భగవంతుని నామం స్మరించడం వల్ల సర్వం పవిత్రమైపోతుంది. మనం ఎలాగో పవిత్రమవుతాం, మనం ఏ వస్తువునైతే పట్టుకుంటామో అది కూడా పవిత్రమైపోతుంది భగవంతుని నామం వల్ల. ఎందుకంటే అన్నీ కలుషితం చేయొచ్చు, కానీ భగవంతుని నామాన్ని కలుషితం చేయలేదు. కానీ ఈ రోజుల్లో ఇటువంటి వాళ్ళు కూడా ఉన్నారు, భగవంతుని నామాన్ని కూడా కలుషితం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. మిగతా వారికి కూడా భగవంతుని నామం లింకు చేసి చెప్తున్నారు. చూడండి, మరి సాయిబాబా ఇప్పుడు ఈ రోజుల్లో హిందువులు భ్రష్టు పట్టిపోయారు. కృష్ణుడిని, రాముడిని వదిలేసి సాయిబాబాని కొలవడం మొదలుపెట్టారు. సాయిబాబా ఎవరు? దేవుడా? సాయిబాబాని కొలవాల్సిన అవసరం ఏంటి? హిందూ జాతిలో పుట్టి, సనాతన ధర్మంలో పుట్టి, కృష్ణుడు మీకు ఈయన వస్తువు ఏంటి, రాముడు మీకు ఈయన వస్తువు ఏంటి, సర్వం ఇస్తారు. మరి అలాంటప్పుడు మరి సాయిబాబాని దేవుడిగా మీరు ఎందుకు కొలుస్తున్నారు? దేవుడా? ఏ శాస్త్రంలో చెప్పబడింది? ఏ పురాణంలో ఆయన చరిత్ర చెప్పబడింది? భ్రష్టు పట్టడానికి ఇదే కారణం. మరి ఆయన ముస్లిం కులంలో పుట్టారు. ముస్లింలు ఎవరైనా పూజ చేస్తున్నారా ఆయన? పోనీ క్రిస్టియన్లు ఏమైనా పూజ చేస్తున్నారా ఆయన? మరి వీకెందుకు? హిందువులయ్యి సనాతన ధర్మంలో పుట్టి కృష్ణుడిని, రాముని వదిలేసి, నరసింహస్వామిని వదిలేసి ఆయన్ని పట్టుకున్నాడు. మరి పట్టుకున్నారు, ఆయనకి చరిత్ర అంటూ ఏం లేదు, ఒక ఫకీరు, అన్నీ దోషపూరితం. మేము యూట్యూబ్లో చాలా చెప్పాము ఆయన గురించి. యూట్యూబ్లో మా ఛానల్ ఓపెన్ చేస్తే 3 పార్ట్స్ చేసి ఆయన చరిత్ర అంతా చెప్పాము. ఎక్కడ పుట్టాడు, ఏం చేశాడు, అవన్నీ కూడా, వాళ్ళ నాన్నగారు ఎవరు, అమ్మగారు ఎవరు, అన్నీ చెప్పాము. పుట్టడం పవిత్రం కాదు, చేసిన కర్మ పవిత్రం కాదు. ప్రసాదం అంటూ మాంసం పంచేవాడు, గోమాంసం. చరిత్ర తెలియదు, గొర్రెల్లాగా పరిగెత్తుతూ ఉంటారు. ఒక సంఘం ఏర్పడిపోయింది, సాయిబాబా సంఘం అని. ఇంటింటికి వెళ్ళి సాయిబాబా ఫోటో పెట్టుకొని కీర్తన చేస్తుంటారు. మరి ఉత్త సాయిబాబానే చేయొచ్చు కదా. సాయి కృష్ణ, సాయిరామ ఏంటి? రాముడు కృష్ణుడితో వాడికి అసలు పనే లేదు. మరి సాయి, మీరు సాయిని కొలుస్తారు, మళ్ళీ సాయి రామ ఏంటి? మళ్ళీ రాముడిని కొలవకుండా మీరు ఉండలేరు. అలాంటప్పుడు మళ్ళీ సాయిని ఎందుకు పట్టుకోవడం? సాయికి రాముడికి సంబంధం లేదు. రాముడు ఎప్పుడు పుట్టారు? మరి సాయి కృష్ణుడికి సాయికి సంబంధమే లేదు. మరి జోడించారు ఎందుకు?
ఎక్కడ పట్టినా గుళ్ళు, ఎక్కడ పట్టినా సహస్రనామాలతోటి అర్చన, పని లేక పిచ్చి పట్టి ఇలా చేసుకుంటారు. సనాతన హిందూ ధర్మం. రాముడు మీకు ఈయన వస్తువేంటి చెప్పండి, కృష్ణుడు మీకు ఈయన వస్తువేంటి? తక్షణమే ముక్తిని పొందుతారు కృష్ణారామ అంటే. ఇంకేం కావాలి చెప్పండి? సొంత భర్త సర్వం ఇస్తున్నారు, అలాంటప్పుడు ఇతరుల భర్తల దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఏంటి? నేను కట్టుకున్న భర్త నాకు సర్వం ఇస్తున్నాడు, అలాంటప్పుడు ఇతరుల దగ్గరికి వెళ్ళి కాలు పట్టుకోవాల్సిన అవసరం ఏంటి? కనుక భ్రష్టుపడిన సనాతన హిందువులు మాత్రమే తమ సొంత భర్తని సేవించకుండా ఇతరుల దగ్గరికి వెళ్ళి వారిని సేవిస్తూ ఉంటారు. మరి అటు కాదు ఇటు కాదు, నరకానికి వెళ్తారు. ఎందుకంటే వాడు నరకానికి వెళ్ళాడు సాయి అనే ఆయన, మరి ఆయనతోటి వెళ్ళి కూడా నరకానికి వెళ్తారు. భ్రష్టపడడం అంటే ఇదన్నమాట. కృష్ణుడు పూజించండి, మీకేం కావాలో ఇస్తారు. రాముడిని పూజించండి, నరసింహస్వామిని పూజించండి. బోల్డ్ అనే అవతారాలు ఉన్నాయి. ఏ అవతారం పట్టుకుంటే మీకేం కాదు, అన్నీ లభిస్తాయి. మరి అలాంటప్పుడు ఎందుకు? అలాంటప్పుడు అనవసరంగా హిందూ సమాజాన్ని సర్వనాశనం చేయడానికి అటువంటి వాళ్ళు. పోనీ ఆయన చూశారా, పోనీ ఆయన వస్తున్నారా మీ కల్లోకి? ఏమన్నా కనుక కలియుగం అన్ని దోషాలే. నామాన్ని కూడా దోషం చేస్తున్నారు వీళ్ళు. కనుక ఇన్ని దోషాలు ఉన్నా కూడా అస్తి ఏక మహాన్ గుణ, ఒకే ఒక మంచి గుణం ఉంది. నామ సంకీర్తన చేస్తే తక్షణమే ముక్తిని పొందుతారు. సత్యయుగంలో, త్రేతాయుగంలో, ద్వాపరయుగంలో లక్షల సంవత్సరాలు ఏ పుణ్య ఫలితం అయితే లభిస్తుందో ఈ కలియుగంలో తత్క్షణమే లభిస్తుంది. ఇంకొకటి మంచి గుణం ఏంటి? చెడు ఎంతైనా అనుకోండి మనసులో, ఆ చెడు యొక్క ఫలితము పాపం మీకు అంటదు. ఎప్పటి వరకు దాన్ని కార్యరూపంలో చేయరు. ఒక వ్యక్తి మీద కోపం వచ్చింది, 4 పీకుతాను అనుకున్నారు మనసులో, కానీ పీకలేదు. మనసులో అనుకున్నారు, 4 పీకితే అప్పుడు తెలుస్తుంది నేనేంటో అనుకున్నారు. ఊరికే అనుకోవడం వల్ల దోషం లేదు కలియుగంలో. అప్పుడు వెళ్ళి పీకితే మీకు పాపం అంటుకుంటుంది. మంచి పుణ్యం అనుకున్నారు మనసులో, అనుకోవడంతో మీకు ఫలితం లభిస్తుంది కలియుగం. చూడండి, మిగతా యుగాల్లో ఏంటి? పాపం మనసులో అనుకుంటే ఇంకా చేయాల్సిన అవసరం లేదు, పాపం ఫలితం లభిస్తుంది. మిగతా యుగాల్లో 4 పీకుతాను అని మనసులో అనుకున్నారు, మిగతా యుగాల్లో పాపం అంటుకుంది, ఇంకా పీకక్కర్లేదు. ఇంకా పుణ్యము చేస్తేనే లభిస్తుంది వాళ్ళకి. కానీ కలియుగంలో పుణ్యం అనుకున్నారు, అబ్బా గుడికి వెళ్ళి టెంకాయ కొడితే బాగుండేది ఈరోజు శనివారం అనుకున్నారు, వెళ్ళలేదు. ఇంకా ఏదో కారణం వలన వెళ్ళలేదు అనుకున్నారు, అందరూ వెళ్తున్నారు, నేను కూడా వెళ్తే ఒక టెంకాయ కొట్టేసి స్వామికి 4 సార్లు ప్రదక్షిణ చేసి ప్రణామం చేసి వస్తే బాగుండేది అని మంచి ఆలోచన వచ్చింది అనుకున్నారు. అనుకోవడం తెలియటే ఆ తక్షణమే ఆ ఫలితం లభించింది మీకు. ఇక అలాగని చెప్పి ఇంట్లో కూర్చోమని కాదు, అంటే అనుకోవడంతో పుణ్యం లభిస్తుందంటే వచ్చి టెంకాయ కొట్టి 4 సార్లు ప్రదక్షిణ చేసి ప్రణామం చేస్తే ఇంకెంత ఫలితం, అది విషయం. మంచి పని అనుకుంటేనే పుణ్య ఫలితం లభిస్తుంది, ఇక చేస్తే ఇంకెంత ఫలితం, బోల్డ్ ఎంత. అందుకే దేవతలు, ఋషులు, మునులు, మిగతా యుగాల్లో జన్మించిన వాళ్ళు కూడా భగవంతుని ప్రార్థిస్తున్నారు, స్వామి కలియుగంలో మాకు జన్మ ఇవ్వండి. సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగంలో జన్మించిన జనాలు భగవంతుని ప్రార్థిస్తున్నారు, స్వామి మా కలియుగంలో జన్మ ఇవ్వండి. దేవతలు ప్రార్థిస్తున్నారు, మాకు కలియుగంలో, అది కూడా భరతవర్షంలో మనుష్య జన్మ ఇవ్వండి అని దేవతలు ప్రార్థిస్తున్నారు. అంటే మనం పొందింది దేవతలకు కూడా దుర్లభం, పెద్ద పెద్ద ఋషిముడులు కూడా దుర్లభం. ఏదైతే మనం ప్రస్తుతం పొందాము ఈ శరీరం పొందాం కాబట్టి మనం భక్తి చేయగలం. మనుష్య శరీరం పొందకపోతే ఇంకే జీవజాతి పొందితే భక్తి చేయగలమా ఏంటి?
చెప్పలేను, నేను వినలేదు. మీరు మనిషి అయ్యాను కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను, మీరు వినగలుగుతున్నారు. కనుక కలియుగంలో అన్ని దోషాలైనా కూడా ఒక్క మహాగుణం భగవన్ నామ సంకీర్తనం, అత్యంత పవిత్రమైన భగవంతుని నామానికి ఆశ్రయం తీసుకొని జపించడం, కీర్తించడం, శ్రవణం చేయడం వలన మిగతా యుగాల్లో పొందిన భగవంతుని ప్రాప్తి అది కూడా ఎంతో ప్రయత్నిస్తే చాలా కష్టం. కానీ కలియుగంలో నామానికి ఆశ్రయం తీసుకుంటే చాలా సులభము. ఇంతకంటే సులభము ఇంకొకటి లేదు. కనుక కలు భవిష్యంతి నారాయణ పరాయణ. అందుకే కలియుగంలో నారాయణ భక్తులు చాలామంది ఉంటారు. కలు భవిష్యంతి నారాయణ పరాయణ. మిగతా యుగాల్లో జనాలందరూ కూడా కలియుగంలో జన్మించడానికి ఇష్టపడుతున్నారు, ప్రార్థిస్తున్నారు భగవంతుడిని, స్వామి కలియుగంలో మాకు జన్మ ఇవ్వండి. మనము గోవర్ధన కాండంలో, గిరిరాజు కాండంలో నిన్న చెప్పుకున్నాము గోవర్ధన పూజ గురించి. నారదుడు అంటున్నారు బహుళాసురుడితోటి, రాజన్ ఒకసారి నేను భ్రమణం చేస్తూ స్వర్గలోకం వెళ్ళాను. ఇంద్రుడు నన్ను ప్రశ్నించారు, అయ్యా ఈ సంవత్సరం నా పూజ ఎలా జరుగుతుంది నందగోకులంలో? అప్పుడు నేను అన్నాను, నీ పూజ సర్వనాశనం అయిపోయింది, ఇంకా లేదు నీ పూజ. అప్పుడు భయంకరమైన కోపం వచ్చింది ఇంద్రుడికి. ఇతర దేవతలకి భగవంతుడి తేడా అదనమాట. ఇతర దేవతలకి మీరు పూజ చేస్తున్నంతకాలం వాళ్ళు ప్రసన్నంగా ఉంటారు, ఒక్కరోజు పూజ చేయకపోతే వాళ్ళు కోపం వస్తుంది. ఇతర దేవతలకి భగవంతుడు సర్వదా ఒకేలా ఉంటారు. స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. స్వల్పం చేశారు భగవంతుడి చరణాల్లో, స్వల్పం భక్తి చేశారు, అంతే చాలు. పెద్ద పెద్ద భయంకరమైన ఘోరమైన విపత్తుల నుండి, ఆపదల నుండి రక్షిస్తారు భగవంతుడు. స్వల్పం చేస్తే చాలు, అదే కొండంత అంటారు భగవంతుడు. మిగతా దేవతలకి జీవితాంతం చేసినా ఒకరోజు చేయకపోయినా వెంటనే కోపం వస్తుంది. ఇంద్రుడు చూడండి, మరి నందగోకులంలో వ్రజభాసులు పాపం అమాయకులు ప్రతి సంవత్సరం పూజ చేస్తున్నారు, మరి ఈ సంవత్సరం చేయలేదంటే కోపం వచ్చేసింది. ఇంతగా వచ్చింది కోపము, సర్వనాశనం చేసేస్తాను నందగోకులంలో, ఎవ్వరిని ఉంచను, అందరినీ సర్వనాశనం చేసేస్తాను. వెంటనే ఏం చేశాడు, సాంవర్తక మేఘాల్ని పిలిచాడు. సాంవర్తక మేఘాలు ఏవైతే కేవలం ప్రళయకాలంలో మాత్రమే వాటి పని, వాటి డ్యూటీ, మిగతా అప్పుడు అవసరం లేదు. అప్పుడు సాంవర్తక మేఘాలు వచ్చాయి. ఏంటి స్వామి ప్రళయం అవుతుందా ఏంటి? ప్రళయమే అవుతుంది, వెళ్ళండి మొత్తం నందగోకులం మొత్తం ముంచేసేయండి. భయంకరమైన వర్షం, భయంకరమైన అంధకారం, చీకటి అంతా, భయంకరమైన గాలి, చెట్లు, ఇల్లులు, వాకులు మొత్తం అన్నీ లేపేసేయండి, ఏం ఉంచకండి, ప్రళయం చేసేయండి, విధ్వంసం చేయండి, సర్వనాశనం చేయండి అంటూ ఇంద్రుడు సాంవర్తక మేఘాల్ని ఆజ్ఞాపించాడు. ఈ సాంవర్తక మేఘాలు వెళ్ళాయి. ఎంత భయంకరమైన వర్షమయ్యా, ఏనుగు తొండమంతా సైజు వర్షపు దార. చూడండి, ఈ వర్షానికే మనం బయటికి వెళ్తే ఏదో రాళ్ళతో కొట్టినట్టు ఉంటుంది. పెద్ద పెద్ద చినుకులు పడితే ఎవరో రాళ్ళతోటి మనల్ని కొడుతున్నట్టు ఉంటుంది. మరి ఏనుగు తొండమంత సైజు వర్షపు దార అంటే ఎంత భయంకరమైన వర్షమో చూడండి. ఒక ధార పడితేనే ఒక ఇల్లు పడిపోద్ది, అంత ధార వర్షం. ఈ మేఘాలు కూడా రకరకాల రంగులతో ఉన్నాయి. నీలం రంగుతోటి, నలుపు రంగుతోటి, పసుపు రంగుతోటి భయంకరమైన మేఘాలు. మొత్తం ఇల్లు అన్నీ సర్వనాశనం చేసేసేయండి. మరి మేఘాలు వెళ్ళాయి, భయంకరమైన వర్షం వచ్చింది. ఇంత భయంకరమైన వర్షం ఎప్పుడు చూడలేదు జీవితంలో. అప్పుడు బ్రజవాసులకి అర్థమైపోయింది, ఇంద్రుడు కోపగించాడు, ఇంద్రుడు మమ్మల్ని సర్వనాశనం చేయడానికి ఇటువంటి వర్షాన్ని కురిపిస్తున్నాడు అని అర్థమైపోయింది బృందావన వాసికి. గోపికలు, గోపాలు అందరూ కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళారు నందమహారాజ్ దగ్గరికి, నందగృహానికి బయలుదేరారు అందరూ.
కృష్ణ కృష్ణ మహాబాహో రామ రామ మహాబాహో అంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళారు. కృష్ణ రక్షించు రక్షించు రక్షించు. చూడండి, కృష్ణుడి మీద అంత విశ్వాసం వారికి. ఎప్పుడో నుంచో పరంపరంగా ప్రార్థిస్తున్న ఇంద్రుడిని సైతం వాళ్ళు వదిలేశారు. కృష్ణుడు అరే ఇంద్రుడిని వదిలేస్తే మనకి విపత్తి జరుగుతుంది, ఆపత్తి జరుగుతుంది, మనం సర్వనాశనం అయిపోతామేమో అన్న బాధ లేదు. ఎందుకంటే కృష్ణుడు అన్నమాట. కృష్ణుడు వెనుకున్నాడని చెప్పి అగాసురు నోట్లో కూడా వెళ్ళిపోతున్నారు గోపాలు. కృష్ణుడు ఉన్నాడు, మాకేంటి? ఇంత పెద్ద వనంలో దావానలం వచ్చింది. దావానలం అంటే అగ్ని వనంలో, దానికే అదే వస్తుంది. మొత్తం వనమంతా పోతుంది. ఇక్కడ అంతా బ్రజవాసి అందరూ చుట్టూ అగ్ని, మధ్యలో వీళ్ళు ఉన్నారు. అయినా కూడా నిశ్చింతగా పడుకొని ఉన్నారు. కృష్ణుడు ఉన్నారు, మాకేంటి? చూడండి, మనం కృష్ణారామాన్ని జపం చేస్తున్నాము. మరి ఎవరి నామం జపం చేస్తున్నామో వాడే రక్షిస్తారు, మనకేంటి చింత? ఏ క్షణం నుంచి అయితే మీరు కృష్ణ అని మొదలుపెట్టారో, రామ అని మొదలుపెట్టారో, ఆయనకి టెన్షన్ పెరిగిపోద్ది. అర్థమవుతుందా? ఆయనకి టెన్షన్ పెరిగిపోద్ది. అదే స్వామికి ఎందుకు టెన్షన్? ఇంకొక భక్తుడు ఎక్కువైపోయాడంటే రక్షించడం కూడా భారం ఎక్కువైపోతుంది కదా. అమ్మో, ఇంకో భక్తుడు అయ్యారు, ఆయన్ని కూడా నేనే రక్షించాలి. ఎందుకంటే కృష్ణారామ అంటున్నారు, నన్నే పిలుస్తున్నాడు, నన్నే తెలుస్తున్నాడు, నేనే రక్షించాలి అని అనుకుంటారు స్వామి. మరి ఇక్కడ వెళ్ళి ప్రార్థించారు. వెంటనే కృష్ణుడు అంటున్నారు, వాళ్ళు అన్నారు, స్వామి ఎప్పటి నుంచో చేస్తున్న ఇంద్రుడి పూజ మనం ఆప్ చేసాము, అందుకే ఇంద్రుడు కోపగించి ఇంత భయంకరమైన గాలి వర్షాన్ని ఇస్తున్నాడు, ఇప్పుడు ఏం చేయాలి? అప్పుడు కృష్ణుడు అంటున్నారు, కృష్ణుడికి టెన్షన్ లేదు. ఎందుకు టెన్షన్? కృష్ణుడు అంటున్నారు, భయపడొద్దు, మీరందరూ కూడా మీ ఆవుల్ని, దూడల్ని, మీ సంపదలన్నింటినీ తీసుకొని రండి. ఎక్కడికి వెళ్దాము? ఎవరిని పూజించామో ఆయనే రక్షిస్తారు మనల్ని. మనం గోవర్ధనగిరిని పూజించాము, ఆయనే రక్షిస్తారు, మనకెందుకు? కృష్ణుడు అంటున్నారు. చూడండి, గోవర్ధనగిరిని మనం పూజించాము, ఎవరి పూజ చేశామో, ఎవరైతే మన పూజను గ్రహించాడో, మన వంటలన్నీ తిన్నాడంటే మనం ఊరుకుంటామే? ఎన్ని నైవేద్యాలు పెట్టాము, నేను ఊరికే నైవేద్యం దేని కూర్చుంటాను అని అంటే మనం ఊరుకుంటామేంటి? మమ్మల్ని రక్షించవయ్యా అని కూర్చుంటాం మనం అని చెప్పి అన్నాడు కృష్ణుడు. బయలుదేరారు. చివరికి గోవర్ధనగిరికి వచ్చేసారు అందరూ. వచ్చిన తర్వాత కృష్ణుడు ఏం చేశాడు? చిన్నపిల్లవాడు పుట్టగొడుగుని ఇలా పెరికి ఇలా చేతిలో పట్టుకుంటాడు. చిన్నపిల్లవాడు పుట్టగొడుగుని అలా 7 సంవత్సరాల చిన్నపిల్లవాడు చిన్ని కృష్ణుడు గోవర్ధనగిరి 8 యోజనాలు కలిగిన గోవర్ధనగిరిని ఒక ఎడం చేయి చిటికిన వెళ్తోటి ఇలా ఎత్తిపట్టుకున్నారు. చిన్నపిల్లవాడు పుట్టగొడుగుని ఇలా పెరికేసి ఇలా ఎత్తిపెట్టుకుంటే పెద్ద కష్టమేమో, అలా పట్టుకున్నాడు. తర్వాత కృష్ణుడు అంటున్నారు, మరి ఇంత పెద్ద పర్వతాన్ని ఎత్తిపట్టినప్పుడు కింద గోతులాగా అయిపోద్ది కదా, అందరిని రమ్మంటున్నారు, మీరందరూ రండి, ఇక్కడే ఉండండి, ఈ గోతులోనే ఉండండి అంటారు. మరి ఇక్కడ సురక్షితము, ఇక్కడ మీకు చినుకు కూడా పడదు, నేనున్నాను, భయపడవద్దు అని చెప్పి గోవర్ధనగిరిని ఎత్తారు. ఆ యొక్క గొయ్యిలాగా ఉంది, ఆ గోతులోకి అందరూ వచ్చేసారు. ఇంద్రుడి వల్ల మనకేం భయం ఉండదు. ఎప్పటి వరకు నేనున్నాను, గోవర్ధనగిరి ఉందో అప్పటి వరకు మీరు భయపడాల్సిన అవసరం లేదు, ఒక్కరికి కూడా చినుకు పడదు. అందరూ తమ తమ గోసంపద, గోవులే సంపద వారికి. ఎవరైతే పాడి పంటలు ఉన్నాయో వారికి పశువులే సంపద, గోవులే సంపద, భూమే, వ్యవసాయ భూమే సంపద వాళ్ళకి. భగవంతుడు మొత్తం అందరూ వచ్చేసారు. మరి ఆలోచించండి, ఇంత పెద్ద వర్షం వస్తే చినుకులేం పైన పడవు, కానీ నీళ్ళు ఎక్కడికి పోతాయి? నీళ్ళు ఎక్కడికి పోతాయి? నీళ్ళు చివరికి ఎక్కడికే వస్తాయి కదా, గొయ్యి దగ్గరికి వస్తాయి కదా.
కానీ కృష్ణుడు ఏం చేశారు, దాన్ని కూడా ఏర్పాటు చేసేసారు. చూడండి, గోవర్ధనగిరిని ఎత్తారు. పెద్ద పెద్ద చినుకులు పడితే గోవర్ధనగిరి పైన పడతాయి. కృష్ణుడు ఆలోచించారు, అయ్యో గోవర్ధనగిరి కూడా నొప్పి వస్తుంది కదా. వెంటనే సుదర్శన చక్రాన్ని ఆజ్ఞాపించాడు. ఇప్పటి వరకు ఆజ్ఞాపించలేదు. ఇంతమంది రాక్షసులను చంపాడు, సుదర్శన చక్రంతో చంపాడు ఆయన. ప్రతి అవతారంలో సుదర్శన చక్రంతో రాక్షసులను చంపేవాడు, ప్రతి అవతారంలో. కానీ కృష్ణావతారంలో, రామావతారంలో సుదర్శన చక్రం పనే లేదు. కానీ ఇక్కడ పూతనాన్ని చంపాడు, శకటాసుని చంపాడు, అగాసుని చంపాడు, తృణావర్తుని చంపాడు. చేతులతోటే, ఉత్త చేతులతోటే నవ్వుతూ చిన్నపిల్లవాడు. ఇప్పుడు సుదర్శన చక్రాన్ని ఆజ్ఞాపించాడు. సుదర్శన చక్రము గోవర్ధనగిరి పైన జుమ్మని తిరుగుతుంది, భూచక్రం తిరిగినట్లుగా. అంటే చినుకులు కనీసం గోవర్ధనగిరి పైన కూడా పట్టడం లేదు, చల్లా చెదరైపోతున్నాయి. పడ్డట్టు చల్లా చెదరైపోతుంది. సుదర్శన చక్రం భయంకరమైన అగ్ని. కోట్ల సూర్యులు ఎంత ఉత్తేజంగా వేడిగా ఉంటారో అంతకంటే ఎక్కువ సుదర్శన చక్రం. అంత భయంకరమైన వేడి. మరి పడ్డ చినుకులు పడ్డట్టు మాయమైపోతున్నాయి. ఇంకా మిగతా చోట్ల పడి ఉంటాయి కదా వర్షం. అగస్త్యముని చెప్పాము లాస్ట్ టైం. మరి సీతాదేవి సేవ చేసింది, భోజనం వరకు అయిపోయింది. మరి నీళ్ళు, స్వామి భోజనం ఎంత తిన్నారంటే ఇంకా నీళ్ళు అమ్మో మా వల్ల కాదు. శ్రీరామచంద్రుడు అన్నారు, సరే భోజనం ఏర్పాట్లు వచ్చే అవతారంలో, వచ్చే యుగంలో ఏర్పాటు చేస్తాం. మరి ఇప్పుడు అవసరమైంది. అగస్త్యముని స్మరించారు భగవంతుడు. వెంటనే స్వామి అప్పుడెప్పుడో భోజనం పెట్టారు, ఇప్పటి వరకు నీళ్ళు తాగలేదు నేను, అందుకే కదా ఎన్ని నీళ్ళు ఇస్తానుంది అని చెప్పి వచ్చారు. మరి పడ్డ నీళ్ళని పడ్డట్టు తాగేస్తున్నారు. ఆయన సముద్రాన్ని తాగేస్తారు. మరి ఈ నీళ్ళే ఉంది, ఏం లేదు. ఇక ఇంకొక విషయం, ఒకవేళ పడ్డ నీళ్ళు గోతులోకి వచ్చేస్తాయి కదా. నీళ్ళు గోతులోకి రావడానికి ఆస్కారం ఉంది కదా. చూడండి భగవంతుడు ఎన్ని ఏర్పాట్లు చేశారు. వెంటనే శేషనాగును ఆజ్ఞాపించారు. శేషనాగు మొత్తం కొండ చుట్టూ వేసేసుకుంది. ఒక్క చినుకు కూడా పడ్డవి లోపలికి రాకుండా. చూడండి, పైన పట్టడం లేదు, పోనీ అక్కడి నుంచి ఏమి దొల్లుకొని రావడం లేదు. అక్కడ అగస్త్యముని ఉన్నారు. పోనీ పొరపాటున వచ్చినా కూడా మళ్ళీ ఇక్కడ శేషనాగు చుట్టూ పెనవేసుకొని పడుకొని ఉంది. శేషనాగు ఒక్క నీళ్ళు కూడా రావడం లేదు. కనుక భగవంతుడిని నమ్మిన వాడికి సర్వదా రక్షిస్తాడు భగవంతుడు. ప్రతి క్షణము రక్షిస్తాడు. వెంట్రుక వాసంతా కూడా నొప్పి కలిగించాడు భగవంతుడు. శాస్త్రాలు చెప్తున్నాయి, సొంత తల్లి ఎవరైతే జన్మనిచ్చింది కన్నది, సొంత తల్లి అయినా సరే తమ పిల్లల్ని మోసం చేయొచ్చు, తమ పిల్లలకి కష్టం ఇవ్వచ్చు. కానీ భగవంతుడు ఏ జీవికి కూడా ఏ కష్టం ఇవ్వడు. సరే స్వామి, మరి ఎన్ని కష్టాలు మనం చూస్తున్నాం. నిజానికి వారు చేసుకున్న కర్మానుసారంగా వారు పొందే ఫలితాలు, చేసుకున్న కర్మను బట్టి ఆ ఫలితం లభించింది. దీనికి భగవంతుడు ఎక్కువ ఇవ్వడం తక్కువ ఇవ్వడం ఏం లేదు. మనం చేసుకున్న కర్మ మనమే అనుభవించాలి. ఎప్పుడైతే భక్తులమైతామో అప్పుడు మన కర్మల యొక్క బాధ్యత కూడా స్వామి తీసుకుంటారు. అబ్బా, నా భక్తుడు పూర్వజన్మలో ఈ తప్పు చేశాడు, సరే ఇటువంటి మార్గంలో వాడికి నేను ఇస్తాను, భక్తి చేయగలడు, ప్రారంధము పోతుంది, రెండు అలా ఏర్పాటు చేస్తారు భగవంతుడు. ఇతర దేవతలు పూజిస్తే భక్తి లభించదు, ఇతర దేవతలను పూజిస్తే భక్తి లభించదు, మోక్షం లభించదు. మరి మేము అనుకున్న కోరికలు పొందగలరు కొంతవరకు మాత్రమే. కానీ భగవంతుడు పూజిస్తే అనుకున్న కోరికలు తీరుతాయి, ప్రారంధం పోతుంది, మోక్షము లభిస్తుంది, చివరికి భక్తితోటి ఆయన్ని కూడా పొందగలం. చూడండి ఎన్ని లాభాలు.
ఇతర దేవతలు పూజిస్తే మోక్షం లభించదు, భక్తి అసలు లభించదు. కోరుకున్న కోరికలు అది కూడా లిమిట్, కోరుకున్న కోరికలు అది కూడా లిమిట్. వాళ్ళ దగ్గర ఉన్నంత శక్తి వరకు మాత్రమే మీకు ఇవ్వగలరు, అంతకంటే ఎక్కువ ఇవ్వలేదు. భగవంతుడిని పూజిస్తే ప్రార్థిస్తే కోరికలు ఎలాగో తీరుతాయి, భక్తి లభిస్తుంది, చివరికి భగవంతుని ప్రాప్తి కలుగుతుంది. చూడండి ఎన్ని లాభాలు. కనుక అందుకే కృష్ణుడు ఎప్పటి నుంచో చేసి ఇంద్రుడి పూజని ఆప్ చేశారు. ఎందుకు? కేవలం భగవంతుడిని భజించాలి ప్రతి జీవి కూడా. ఇతర ఇతర దేవతల దగ్గర కూడా పూజించాల్సిన అవసరం లేదు. మీకు ఏదన్నా అవసరమైన కోరికలు ఉంటే నాదో చెప్పండి, నేను ఇస్తాను అంటున్నారు భగవంతుడు. అనన్య భావేన భగవద్గీతలు అంటున్నారు, అనన్య భావంతో నన్ను పూజించేవాడు నాకు ప్రియము. చూడండి, ఒక్కోసారి భక్తులు అయిన వారే, భక్తి చేస్తున్న వారే ఒక్కోసారి వారికి కలిగే కష్టాల వల్ల భగవంతుడు వదిలేసి ఇతర దేవతల దగ్గరికి వెళ్ళిపోతారు. ఒక్కోసారి చూస్తూ ఉంటాం. ఇది పరీక్ష భగవంతుడు. మరి పరీక్షలో ఫెయిల్ అయిపోయారు మీరు. ఇప్పుడు కృష్ణారామ అనేవాళ్ళు ఏదో మీకు అవసరమైంది, కోరిక తీరలేదు, ఏదో కష్టాల్లో ఉన్నారు, వెంటనే ఇతర దేవతల దగ్గరికి వెళ్ళిపోతారు. అక్కడికి వెళ్ళి అబ్బా అందరు అంటున్నారు ఆ దేవి దగ్గరికి వెళ్తే మొక్కుంటే అన్నీ తీరుతాయని అందరు అంటున్నారు. మా ఇంటి పక్కన ఆయన పోయారు, మా ఇంటి ఎదురు ఆయన పోయారు, అయితే మేము కూడా వెళ్తే మాకు కూడా కష్టాలు దూరం అయిపోతాయి. అక్కడికి వెళ్ళి తాయెత్తు కట్టించుకుంటే పిల్లలు పుడతారంట, మేము కూడా వెళ్ళిపోతాం. ఇలా ఇతర దేవతల దగ్గరికి వెళ్ళిపోతారు. నిజానికి సంవత్సరం అంతా చదివాడు, కరెక్ట్ ఎగ్జామ్స్ పరీక్షలో ఫెయిల్ అయిపోయాడు, మరి లాభం ఏంటి? అదనమాట విషయం. కనుక భగవంతుడు ఆ విషయాన్ని చెప్తున్నాడు, నన్ను పూజించండి, నాకు ప్రణామం చేయండి, ఏం కావాలంటే నన్ను అడగండి. మరి ఇతర దేవతలు పూజించడం వల్ల వాళ్ళు మన కోరికలను తీరుస్తారు అంటే వాళ్ళు ఎక్కడి నుంచి తెస్తారు? భగవద్గీతలో కృష్ణుడు అంటున్నారు, నేనే వారికి ఇస్తున్నాను. వారి భక్తుల్ని దయతలచడానికి నేను వారికి ఇస్తున్నాను, వారు వాళ్ళ భక్తులకు ఇస్తున్నారు. మరి నేను ఇవ్వకపోతే వాళ్ళు ఎక్కడి నుంచి తెస్తారు? భగవద్గీతలో కృష్ణుడు అంటున్నారు, నేనే ఇస్తున్నాను వాళ్ళకి. మరి ఆ దేవతల మీద విశ్వాసం కూడా నేనే కల్పిస్తున్నాను. మరి నేను కల్పించకపోతే ఇంకెవరు కల్పిస్తారు? అప్పుడు అర్థమైపోయింది ఇంద్రుడికి, అమ్మో భయంకరమైన అపరాధం చేసేసాను నేను. తర్వాత 7 రోజుల తర్వాత సూర్యోదయం అయిపోయింది, చీకటి పోయింది, గాలి పోయింది, తెల్లవారింది, పక్షులు అన్నీ ఆహ్లాదకరంగా ఉన్నాయి. అప్పుడు ఇంద్రుడు అనుకున్నాడు, చాలా తప్పు చేసేసాను. సరే మెల్లగా సురభి ఆవుని ఐరావతాన్ని ముందుగా నడిపిస్తూ వెనక ఇంద్రుడు మెల్లమెల్లగా వస్తున్నాడు. ఇక కృష్ణుడికి అర్థమైపోయింది, మరి ట్యాంకులో నీళ్ళు అయిపోతే ఏం చేస్తాడు? పైన ట్యాంకులో నీళ్ళు అయిపోయాయి. మరి ఇంద్రుడు అంటే లిమిటెడ్ శక్తి ఉంటుంది, అపరిమితమైన శక్తి ఏమి ఉండదు. మరి నీళ్ళు అయిపోయిన తర్వాత ఇంకేం చేస్తాడు? అహంకారం భగ్నమైపోయింది, మరి మదం అనేక దొక్కేశారు భగవంతుడు. వచ్చేసాడు, దిగి వచ్చేసాడు. ఇంద్రుడు ఐరావతంతో సురభితో ఎక్కడైతే ల్యాండ్ అయ్యాడో, ఎక్కడైతే దిగాడో బెహజ్ అనే ఒక చిన్న ఊరు ఉంది, అక్కడ దిగాడు ఫస్ట్. అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చాడు. ఎలా? ఎయిర్పోర్ట్ అక్కడెక్కడో ఉంటుంది, మరి అక్కడి నుంచి దిగి నడుచుకుంటూ రావాలి, లేదా బండి మీద రావాలి. మరి ఇక్కడ ఇంద్రుడు ఇంకేం బండి, ఐరావతం ఎక్కలేదు, నడుచుకుంటూ వచ్చాడు. కృష్ణుడికి ప్రణామం చేశాడు. అందరూ బయటకు వచ్చేసారు, వారి వారి గోవుల్ని వస్త్రాన్ని అందరు ఇంటికి వెళ్ళిపోయారు. కృష్ణుడు ఇంటికి వెళ్ళిపోయారు. కానీ కృష్ణుడు కలిశారు ఇంద్రుడు. ప్రార్థిస్తున్నాడు ఇంద్రుడు, స్వామి ఒక పిల్లవాడు తప్పు చేస్తే తండ్రి ఎలా క్షమిస్తాడో అలా నన్ను క్షమించండి, చాలా తప్పు అయిపోయింది, అపరాధం అయిపోయింది స్వామి. మీరు పరిపూర్ణులు, అఖిల కోటి బ్రహ్మాండాలకు స్వామి, మీరు
పెద్ద పెద్ద బ్రహ్మ శివులు కూడా మీ పాదాలకి స్పర్శ చేయడానికి మీ పాదాలకు ప్రణామం చేస్తున్నారు. మరి తుచ్చమైన ఇంద్ర పదవికి చూసుకొని నేను అహంకారంతో అభిమానంతో విర్రవీగాను, ఎంత తప్పు చేశాను చూడండి అంటూ సిగ్గుపడిపోయాడు ఇంద్రుడు. ఇంద్రుడు స్తుతించాడు. త్వం దేవ పరమేశ్వర ప్రభు పూర్ణ పురాణ పురుషోత్తమోత్తమ పరత్పరత్వం ప్రకృతే పరో హరిర్మా పాహి పాహి గృపతే జగత్పతే. పాహి పాహి, మీరే రక్షించాలి, నా అపరాధం క్షమించండి, మీరే నన్ను రక్షించండి అంటూ కాలు పట్టుకున్నారు ఇంద్రుడు. అప్పుడు సురభి ఆవుకి తీసుకొచ్చారు. సురభి ఆవుతోటి పాలాభిషేకం చేపించాడు ఇంద్రుడు. ఎందుకంటే కృష్ణుడికి ఆవులంటే ప్రియం. సరే ఆవును చూసైనా కాస్త కోపం తగ్గిద్దని చెప్పి సురభి ఆవును తీసుకొచ్చారు. మనం కాస్త అభిషేకం చేయి అంటూ అప్పుడు సురభి ఆవు తన పాలతోటి కృష్ణుడికి అభిషేకం చేసింది. ఎక్కడైతే అభిషేకం చేసిందో అక్కడ ఒక సరోవరం ఏర్పడింది. దాన్ని గోవింద సరోవరం అని అంటారు, గోవింద కుండం. గోవర్ధనగిరి ప్రదక్షిణకి వెళ్ళినప్పుడు దారిలో పడుతుంది. వెళ్ళారా గోవర్ధనకి? వెళ్ళలేదు. ఎప్పుడైతే ప్రదక్షిణ వెళ్తున్నప్పుడు లోపల ఆనూరు గ్రామం అని ఒక చిన్న ఊరు ఉంది. ఆ ఊరిలో నుంచి ఇంకా లోపలికి వెళ్తే గోవింద సరోవరం, గోవింద కుండం అంటే చెప్తారు. లోపలికి వెళ్తే ఎక్కడైతే సురభి ఆవు అభిషేకం చేపించిందో ఆ పాలతోటే సరోవరం ఏర్పడింది పెద్ద. ఆ నీళ్ళు కూడా పాల వాసన వస్తుంది. అప్పుడెప్పుడో 5000 సంవత్సరాల క్రితం అభిషేకం. మరి ఇప్పుడు నీళ్ళు స్పర్శ చేసినా కూడా మరి పాల వాసన వస్తుంది. తర్వాత స్వయంగా ఐరావతము 4 తొండాలు ఉన్నాయి దీనికి, 4 దంతాలు 4 తొండాలు. మరి అటువంటి ఏనుగుని చూసామంటే 2 తొండాలున్న ఏనుగుడు కూడా మనం చూడలేదు. కొన్ని 2 దంతాలున్న ఏనుగుడు చూసుంటారేమో, కానీ తొండాలు 2, 3, 4 ఉన్నాయి, చూడలేదు. ఇక్కడ 4 తొండాలు ఉన్నాయి ఈ ఐరావతానికి. తెల్లగా ఉంది, తెల్లటి ఏనుగు. మరి 4 తొండాలతోటి జలాభిషేకం చేసింది కృష్ణుడికి. అప్పుడు గోవర్ధనగిరి కూడా ప్రసన్నుడు అయిపోయాడు గోవర్ధనుడు. మహాన్ తీర్థం అయిపోయింది గోవింద కుండం, ఎక్కడైతే అభిషేకం చేశారో. ఈ గోవర్ధనగిరి యొక్క ఈ ఉత్సవాన్ని ఎవరైతే చెప్తారో, ఎవరైతే శ్రవణం చేస్తారో వారికి ఒక 10 అశ్వమేధ యజ్ఞాలు చేసి ఏ ఫలితమైతే లభిస్తుందో ఈ కథ వింటే ఆ ఫలితం లభిస్తుంది. చూడండి, అశ్వమేధ యజ్ఞాలు పెద్ద పెద్ద మహారాజులు ఒక్క అశ్వమేధ యజ్ఞం చేయడానికే జీవితం అయిపోతుంది. మరి అటువంటిది ఈ చిన్న కథ గోవర్ధనగిరిని స్వామి ఎత్తారు, ఇంద్రుడి యొక్క అభిమానాన్ని అహంకారాన్ని అనగదొక్కాడు. ఈ విషయం విన్నవారికి చెప్పిన వారికి 10 అశ్వమేధ యజ్ఞాలు చేసిన ఫలితం లభిస్తుంది. సరే, అంతా అయిపోయింది. కానీ చూడండి, అంతా అయిపోయిన తర్వాత కృష్ణుడు అంటున్నారు, మీరందరూ మీ ఇంటికి వెళ్ళిపోండి. ఇప్పుడు 7 రోజులు అయిపోయిన తర్వాత వాళ్ళు అంటున్నారు అందరూ, కృష్ణ కృష్ణ నువ్వు కాస్త విశ్రాంతి తీసుకో, మేమున్నాం కదా. మరి ఇన్ని రోజులు నువ్వు ఒక్కడే మోసావా ఏంటి? మేము కూడా మోసాం అని అన్నారు వీరు. ఓ, మీరు కూడా మోసారు కదా, సరే సరే నేను విశ్రాంతి తీసుకుంటాను అని చెప్పి చిటికిన వేలకు కాస్త వంచాడు. వంచగానే గోవర్ధనగిరి పైన పడుతుంది. అందరూ కృష్ణ కృష్ణ రక్షించు రక్షించు. అప్పుడు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకే సందేహం కలిగింది, కృష్ణుడి మీద సందేహం కలిగింది. చూడండి, భౌతిక జగత్తు అలాగే ఉంటుంది. ఇది ఒక లీలడు అనమాట. నిజంగా వాళ్ళకేం లేదు, కానీ మనసులో కలిగింది. వాళ్ళందరూ నందమహారాజు దగ్గరికి వచ్చారు, యశోద దగ్గరికి వచ్చారు. అమ్మ అమ్మ యశోదమ్మ, నువ్వేమో ఎర్రగా ఉన్నావు, ఈ నందమహారాజు కూడా ఎర్రగానే ఉన్నాడు, మరి మీ పిల్లోడేమో నల్లగున్నాడు, మరి మీ పిల్లోడేనా ఏంటి? మాకు డౌట్గా ఉంది, మీ పిల్లోడు కాదు. మరి నందమహారాజు ఎప్పుడు కూడా కొండలు రాళ్ళు ఎత్తలేదు ఇప్పటివరకు, మరి మీరు కూడా ఎత్తలేదు. మరి 7 సంవత్సరాల పిల్లవాడు ఇంత పెద్ద గోవర్ధనగిరిని ఎలా ఎత్తాడు? మీ సొంత పిల్లోడు కాదు, మాకు డౌట్గానే ఉంది.
నిజం చెప్పండి మీరు, మీ సొంత పిల్లోడా కాదా? మాకు డౌట్గానే ఉంది. మీ వంశంలో ఎవరు కూడా కొండలు పర్వతాలు ఎత్తేవాళ్ళు ఎవరు లేరు. మరి ఇంత పెద్ద పర్వతాన్ని ఎలా ఎత్తాడు మీ వాడు? సందేహం కలుగుతుంది మాకు అంటూ వీళ్ళందరూ అడుగుతున్నారు. మీరు నిజం చెప్పండి. ఒక చేతితోటి, ఒక చిటికిన వేలుతోటి ఇంత పెద్ద పర్వతాన్ని ఎత్తాడు ఎలా? మరి మీ వంశంలో ఇటువంటి వాళ్ళు ఎవరు లేరు, కానీ ఈ పిల్లవాడు ఎత్తాడు. అందులో కూడా రంగు బలంలో కూడా మీకు సరిపాటి కాదు. మీ వంశంలో ఎవరు లేరు ఇలా. మరి మాకు డౌట్గా ఉంది. నిజం చెప్పండి, మీ పిల్లవాడా కాదా? మరి ఈ బలరాముడు చూస్తే కూడా డౌట్గానే ఉంది. కానీ చంద్రవంశంలో పుట్టాడు బలరాముడు, అంటే వసుదేవుడు రోహిణికి పుట్టాడు బలరాముడు. కనుక మా నాన్నగారి పోలికలు కాస్త ఒక్కొస్తూ ఉన్నాయి. కనుక వీడు మాత్రం కాస్త తేడాగా ఉన్నాడు. అది అసలు ఏ లక్షణాలు లేవు. అప్పుడు నందమహారాజు అంటున్నారు, అప్పుడు గోపాలందరూ కూడా కోపం వచ్చేసింది వాళ్ళు. మీరు నిజం చెప్పండి అంటూ. అప్పుడు నందమహారాజు అంటున్నారు, అయ్యా నేను చెప్పే మాట వినండి. గర్గాచార్యుడైతే ఏం చెప్పారో ఆ విషయాలు చెప్పాను. మరి ఎప్పుడు చెప్పాడండి మీకు? నామకరణం చేసినప్పుడు గర్గాచార్యులు చెప్పారు. మరి ఏం చెప్పారు మీకు? ఎప్పుడు చేయించారండి నామకరణం? మరి గోశాలలో రహస్యంగా చేయించాను. మరి అన్ని ఉత్సవాలకు మమ్మల్ని పిలిచేవారు, మరి నామకరణానికి ఎందుకు పిలవలేదు? చూడండి, అన్ని డౌట్లే వీళ్ళకి. ఎందుకు పిలవలేదు మమ్మల్ని? మరి రహస్యం. అప్పుడు కృష్ణుడు నందమహారాజు అంటున్నారు, గర్గాచార్యుడు మా పిల్లవాడికి కృష్ణ అనే పేరు ఇచ్చారు. మరి గర్గాచార్యులు ఏం చెప్పారో అవే చెప్తున్నాను. మీరు నమ్మండి నమ్మకపోండి, మీ ఇష్టం. అది కృష్ణ అనే పేరు ఇచ్చారు. కృష్ణ అంటే అర్థం ఏంటి? కా అంటే కమలాకాంతుడు, లక్ష్మికి నాథుడు, లక్ష్మికి స్వామి, ఆయనే కా అంటే. కృష్ణ అనే పదంలో 6 అక్షరాలు ఉన్నాయండి. కృష్ణ అనే పదంలో 6 అక్షరాలు ఉన్నాయి. కా అంటే కమలాకాంతుడు, రు అంటే స్వయంగా రాముడు, ఇంతకుముందు రాముడు, ఆయనే కృష్ణుడు. ఇంకా షా అంటే స్వయంగా విష్ణుమూర్తే కృష్ణుడు. ఇంకా నా అంటే నరసింహస్వామి, ఇంతకుముందు నరసింహస్వామి ప్రహ్లాదుని రక్షించడానికి, హిరణ్యకశిపుడిని సంహరించడానికి నరసింహ రూపం తీసుకున్నవారే, ఆయనే కృష్ణుడు. ఇంకా కృష్ణ అంటే అగ్నిని సైతము తాగగలడు. మరి ఇప్పటివరకు ఏ దేవత కూడా అగ్నిని తాగలేదు, కానీ కృష్ణుడు మాత్రం అగ్నిని తాగగలడు. కృష్ణ చివరి విసర్గం ఉంది, 2 డాట్స్. విసర్గ అంటే 2 డాట్స్ పెడతాము. మరి ఈ 2 డాట్స్ ఏంటి? నారాయణుడు, ఇద్దరు భగవానుడు బద్రీనదిలో ఉన్నారు, ప్రకటమయ్యారు, భగవంతుని యొక్క అంశ. మరి ధర్మ ఋషికి మూర్తి అనే ఆవిడికి ఇద్దరికి జన్మించారు, నరుడు నారాయణుడు, భగవంతుని యొక్క అవతారాలు 2 కూడా. ఆ నరనారాయణులే తర్వాత కృష్ణార్జునులుగా ద్వాపరయుగంలో వచ్చారు. కనుక విసర్గ అంటే నరుడు నారాయణుడు. మరి ఈ విషయాలని గర్గముని చెప్పారు, ఆ విషయాలనే నేను చెప్తున్నాను అని అన్నారు నందమహారాజు. ఇంకా మావాడు ఇప్పుడే కాదు ఎన్నో అవతారాలు ఉన్నాయి అంటున్నాడు నందమహారాజు. సత్యయుగంలో శుక్లవర్ణంలో, త్రేతాయుగంలో రక్తవర్ణంలో, ద్వాపర యుగంలో పీతవర్ణం. నిజానికి ద్వాపర యుగంలో శ్యామవర్ణంలో నల్లగా వచ్చారు కదా, పీతవర్ణంలో రాలేదు. కానీ కలియుగంలో 550 సంవత్సరాల క్రితము రాధాకృష్ణుడు యొక్క మిళిత తనువు చైతన్య మహాప్రభు పీతరంగులో ఉంటారు ఆయన, ఎందుకంటే స్వయంగా కృష్ణుడి యొక్క అవతారం. కనుక కలియుగంలో సంభవించింది ఈ పీతరంగు. పీతం అంటే పసుపచ్చ, బంగారము కాల్చినప్పుడు ఏ రంగు అయితే వస్తుందో ఆ రంగు పీతవర్ణం, కాంచనం. మరి ఇలా నానా రకాల అవతారాలు, నానా రకాల రూపాలు, రంగులు తీసుకొని స్వామి అవతరించేవారు. ఈ విషయాలన్నీ గర్గముని చెప్పారు మాకు. స్వయంగా నారాయణుడే మా పిల్లవాడు, అందుకే గోవర్ధనగిరి ఎత్తగలిగాడు, మరి చిన్నపిల్లవాడు ఏంటి అని అన్నారు నందమహారాజు. ఇంకా ఏం చెప్పారు?
స్వయంగా వృషభాను రాజా కుమార్తె రాధారాణికి పతి స్వామి మావాడే. జన్మించినప్పుడే పెళ్లి చేసేసాడు గర్గాచార్యులు. రాధాపతి సాక్షాత్తు రాధారాణికి తగ్గవరుడు మావాడే. ఎందుకంటే వీరిద్దరు కూడా ఆది దంపతులు, నిత్య దంపతులు. నిత్య గోలోక బృందావనంలో ఇద్దరు కూడా ఆది దంపతులు. మరి ఇద్దరు అవతరించారు. అప్పుడు సరే ఈ విషయాలన్నీ మీరు చెప్తున్నారు, మేము వెళ్ళి వృషభాను రాజాని అడుగుతాము అని చెప్పి వీళ్ళందరూ వెళ్ళి మళ్ళీ వృషభాను రాజా దగ్గరికి వృషభానుపురం వెళ్ళారు. మళ్ళీ అక్కడికి వెళ్ళి మళ్ళీ అదే ప్రశ్న వేస్తున్నారు. అయ్యా, మీ కుమార్తె రాధారాణి అవతారమా ఏంటి? కృష్ణుడికి పత్ని అంట, ఆది దంపతులంట, నిత్య గోలోక బృందం నుంచి అవతరించారంట. ఈ విషయాలన్నీ నందమార చెప్పారు. మీకు కూడా గర్గాచార్యులు ఈ విషయాలు చెప్పారా ఏంటి అని అంటూ అడిగారు. అప్పుడు వాళ్ళు అన్నారు, వృషభాను రాజా, గర్గాచార్యులు చెప్పిన విషయమే నేను చెప్తున్నాను, వినండి. స్వయంగా మా కుమార్తె జన్మించినప్పుడు గర్గాచార్యులు వచ్చారు. అప్పుడు రాధా అనే పేరిచ్చారు. మరి స్వయంగా ఎంతమంది దేవతలు ఉన్నారు చూడండి. రాధారాణి యొక్క రోమకూపం నుంచి గోపికలందరూ ప్రకటమయ్యారు. ఎంతమంది గోపికలు రాధారాణి యొక్క రోమకూపం నుంచి. ఇక మిగతా దేవతలు ఎంతమంది ఉన్నారు? మీరు మీ కంటికి కనిపించేవారు, మీకు తెలిసిన వారు, తెలియని వారు, అందరు దేవతలు, అందరూ కూడా రాధారాణి యొక్క అంశలే. దుర్గా, కాళీ, చండీ, వైష్ణవి, కన్యకా పరమేశ్వరి, మరి ఎన్ని రకాల దేవతామూర్తులు ఉన్నాయి, అన్నీ రాధారాణి నుంచే ప్రకటమయ్యాయి. స్త్రీమూర్తులు ఎన్నున్నాయి, పురుషమూర్తులు ఎన్నున్నాయి, అన్నీ కృష్ణుడి నుంచి. స్త్రీమూర్తులు ఎన్నున్నాయి, అన్నీ రాధారాణి నుంచి ప్రకటమయ్యాయి. అందుకే జగజ్జనని అంటారు. సీతాదేవి లక్ష్మీదేవి యొక్క అంశ. స్వయంగా రాధారాణి ఎప్పుడైతే స్వయంగా కృష్ణుడే రాముడైనప్పుడు రాధారాణి సీతగా జన్మించారు. ఈ విషయాలన్నీ కూడా వృషభాను రాజా చెప్తున్నారు. అయ్యా, గర్గాచార్యులు చెప్పిన విషయాలే మేము చెప్తున్నాము. స్వయంగా మా అమ్మాయికి కృష్ణుడే వరుడు, భర్త, స్వామి. ఈ విషయాలన్నీ గర్గాచార్యులు చెప్పారు మాకు. అప్పుడు నేను అన్నాను గర్గాచార్యులతోటి, సరే స్వామి, రాధాకృష్ణుడు భార్యాభర్తలు ఇద్దరు కూడా నిత్య దంపతులు, గోళకం బృందావనం నుంచే ప్రకటమయ్యారు, మీరే వివాహం చేయండి అని నేను ప్రార్థించాను. అప్పుడు ఆయన అన్నారు, నేనేంటి, స్వయంగా బ్రహ్మే వస్తారు, వచ్చి బాండీర వనంలో రాధాకృష్ణుడికి వివాహం చేస్తారు. మరి వివాహ ప్రసంగం కూడా మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. స్వయంగా బ్రహ్మే వచ్చారు, బాండీర వనంలో రాధాకృష్ణుడికి వివాహం చేశారు. ఈ విషయాలే గర్గాచార్యులు నాకు చెప్పారు అని అంటూ వృషభాను రాజా అన్ని విషయాలు చెప్పారు. అప్పుడు గోపాలులు వీరందరూ కూడా శాంతించారు. నిజమే, గర్గాచార్యులు చెప్పారంటే ఇంకా తిరుగులేదు. అదే మాకు డౌట్గా ఉంది, ఏంటి 7 సంవత్సరాల పిల్లవాడు ఏంటి గోవర్ధనగిరి ఎత్తడం ఏంటి, మరి అందులో కూడా అని చెప్పి వీళ్ళు సందేహం కలిగింది వీరికి. ఇంకో సందర్భంలో కూడా ఈ గోపాలు వీళ్ళందరూ కూడా వెళ్ళి కృష్ణుడిని అడుగుతారు, కృష్ణ పెద్ద పెద్ద ఋషులు మునులు అందరూ వచ్చి నిన్ను స్తుతిస్తున్నారు, ప్రార్థిస్తున్నారు, నువ్వు భగవంతుడు ఏంటి? అప్పుడు కృష్ణుడు అన్నారు, మరి వాళ్ళందరూ భగవంతుడు అంటే నేను భగవంతుడినే. లేదు నువ్వు మా ఫ్రెండ్ కదా. మరి ఫ్రెండ్ అంటే ఫ్రెండే. మరి చిన్నప్పుడు మనం అంతా ఆడుకున్నాము, నీ భుజాల మీద ఎక్కేవాళ్ళము, నువ్వు ఓడిపోయేవాడివి, ఇవన్నీ చేశాం కదా. అవును, మీరంతా నా స్నేహితులే. వాళ్ళందరూ అంటున్నారు భగవంతుడని. వాళ్ళందరూ అంటే నేను భగవంతుడిని. మరి అన్నీ చెప్తున్నాడు అంటున్నాడు కృష్ణుడు. సరే నువ్వు భగవంతుడు నిజంగా అయితే వైకుంఠం ఒకసారి చూపించు. కృష్ణుడు వెంటనే ప్రకటన చేసేసాడు వైకుంఠం. అక్కడెక్కడున్న వైకుంఠం ఇక్కడ తీసుకొచ్చేసాడు. మరి అందరూ ప్రవేశిస్తున్నారు, చిన్న పిల్లలందరూ కూడా వైకుంఠంలో ప్రవేశిస్తున్నారు. లోపలికి వెళ్ళిపోయారు. అంతం లేదు. వైకుంఠం అంటే ఐశ్వర్యం. నిత్య గోలోక బృందావనానికి వైకుంఠానికి తేడా ఏంటి?
అది చిన్మయమే, ఇది చిన్మయమే. వైకుంఠం చిన్మయమే, బృందావనం చిన్మయమే. అక్కడ ఐశ్వర్యము ఉంటుంది, ఇక్కడ మాధుర్యం ఉంటుంది. తేడా అదనమాట. ఐశ్వర్యం ప్రధానంగా ఉంటుంది వైకుంఠంలో, అంత ఐశ్వర్యం. కానీ బృందావనంలో మాధుర్యం, అది తేడా. ఎప్పుడైతే వీళ్ళు ప్రవేశించారో ఎక్కడ చూసినా కూడా చివరికి నారాయణుడు శేషతల్పం మీద పడుకో ఉన్నారు, లక్ష్మీదేవి పాదసేవ చేస్తుంది. వీళ్ళందరూ వెళ్ళారు. అక్కడ ఉన్న సేవకులందరూ మీరు దూరంగా ఉండండి, లోపలికి వేస్తున్నారేంటి? అయ్యా మా కృష్ణుడే కదా నారాయణ రూపంలో ఉన్నారు. లేదు వెళ్ళండి, దూరంగా ఉండండి, మీరు దూరం ఉండి స్తుతించండి. అప్పుడు గోపాలందరూ వచ్చి కృష్ణుడు అంటున్నారు, స్వామి నీ వైకుంఠం మాకేం అక్కర్లేదు, మేము బృందావనమే బాగుంది, చక్కగా పాలు పెరుగు తాగి నీ భుజాల మీద ఎక్కుతున్నాము, నీ చెయ్యి కాలు పట్టుకొని ఇసిరేస్తున్నాము, మరి నీ పిలక పట్టుకుంటున్నాము, ఇది ఆనందంగా ఉంది. కానీ అక్కడెక్కడికి వెళ్ళి మరి వాళ్ళందరూ ద్వారపాలకుడు వాళ్ళు వీళ్ళు అందరూ కూడా దూరంగా ఉండండి అని అంటున్నారు. మరి ఎంచక్క నీతోటి ఆడుకుంటున్నాను నేను, మరి నారాయణుడు అక్కర్లేదు, మాకు వైకుంఠం అక్కర్లేదు, నువ్వే కావాలి కృష్ణ అంటూ. ఇంకా మిగతా విషయాల గురించి మనం రేపు చెప్పుకుంటాం. నిన్న ఏకాదశి అయింది కదా, మరి తులసి సాలగ్రామం వివాహం కూడా నిన్ననే అయింది. ఈ కార్తీక మాసంలో బోల్డ్ అన్ని పండగలు, అన్ని పండగలు. స్వయంగా తులసీదేవికి సాలగ్రామం భగవంతుడికి వివాహం నిన్న సంపన్నమైంది. బృందావనంలో అన్ని చోట్ల చాలా అద్భుతంగా చేస్తారు. బృందాదేవిని చీరగట్టి స్వయంగా దేవి రూపంలో చేస్తారు, స్వయంగా సాలగ్రాముడికి. అలాగే తులసి తరపున బంధువులు వస్తారు, ఇక్కడ సాలగ్రామం తరపున బంధువులు వస్తారు, ఇద్దరు మాట్లాడుకుంటారు, తాంబూలాలు ఇచ్చుకుంటారు, వివాహం అవుతుంది. అన్నీ చాలా అద్భుతంగా చేస్తారు. బృందావనం అటువైపు, ఇటువైపు అంతగా చేయరు. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ భక్తవత్సలా భాగవత ప్రియ నిత్య నిర్మలా నీలమేఘ శ్యామ పురాణ పురుష పుండరీకాక్ష గోవింద హరి గోవింద. నందనందన నవనీత జోరా వసుబాలక శ్రీ పాప విమోచన దుష్ట సంహార దురిత నివారణ శిష్ట పరిపాలక కష్ట నివారణ గోవింద హరి గోవింద. వజ్రముకుచధర వరాహమూర్తిని గోపీజనలోల గోవర్ధనోద్ధర దశరథనందన దశముఖమర్ధన పక్షివాహన పాండవా ప్రియా గోవింద హరి గోవింద. మత్స్య కూర్మా మధుసూదన హరి వరాహ నరసింహ
नृसिंह वामन भृगुरम बलरामानुज बौद्ध कल्किधर वेणुगान प्रिया वेंकटरमणा गोविंद हरि गोविंद सीतानायक श्रित परिपालक दरिद्र जन पोषक धर्म संस्थापक अनाथ रक्षक आपद बांधव शरणगत वत्सल करुणा सागर गोविंद हरि गोविंद कमलदलाक्ष गामिदवरदा पाप विनाशक पाहि मुरारे श्रीमुद्रांकित श्रीवत्संकित धरणी नायक दिनकर तेजा गोविंद हरि गोविंद पद्मावती प्रिया प्रसन्नमूर्ति अभयहस्त प्रदर्शन मर्यावतारा शंखचक्रधर सारंगगदधर वीरयातिरस्त विरोधिमर्दन गोविंद हरि गोविंद सालग्रामधर सहस्रनामा लक्ष्मी वल्लभ लक्ष्मणाग्रजा कस्तूरी तिलका कांचनांबधर गरुड़वाहन गजराज रक्षक गोविंद हरि गोविंद वानर सेवित वारिधि बंदन ఏడు కొండలవాడ ఏక స్వరూప శ్రీరామకృష్ణ రఘుకుల నందన ప్రత్యక్ష దేవ పరమ దయాకర గోవింద హరి గోవింద गोविंद हरि गोविंद वज्र कवचधर वैजयंती माला वटी कंसलवाड़
वसुदेवतनया बिल्वपत्रार्चिता भिक्षुकसंस्तुता श्रीपुंरूपा शिवकेशमूर्ति गोविंद हरि गोविंद गोविंद हरि ब्रह्मांड रूपा भक्तरक्षका नित्य कल्याण नीरजनाभा याति राम प्रिया हरि सर्वोत्तम जनार्दन मूर्ति जगत साक्षी रूपा गोविंद हरि गोविंद अभिषेक प्रिया परिवारण रत्न किरीट रामानुजनुत स्वयं प्रकाश आश्रित भक्ष नित्य शुभ प्रधा निखिल लोकेश गोविंद हरि गोविंद आनंद रूपा ज्ञानरहिता इह परदायक राज रक्षक परम दयालो पद्मनाभ हरि तिरुमल वासा तुलसी वनमाल गोविंद हरि गोविंद शेषाद्रि निलया जैष साहिबी श्री श्रीनिवास श्री वेंकटेश गोविंद हरि गोविंद गोविंद हरि गोविंद गोविंद हरि गोविंद 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 हरे कृष्ण।